ఈరోజు అమావాస్య. తులారాశి వారికి 5 సంవత్సరాలు రాజయోగం. కానీ ఒక స్త్రీ పగబట్టి చేసే విషయంలో జాగ్రత్త. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి అమావాస్య తర్వాత నుండి కూడా 5 సంవత్సరాల వరకు రాజయోగం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాజయోగం వల్ల తులారాశి వారికి పేరు ప్రఖ్యాతులు కానీ లేదా ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి జీవితంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభకార్యాలు తలపెట్టడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు ప్రమాదం అయితే పొంచి ఉంది. ఈ స్త్రీ మీపై పగబట్టి ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీ విషయంలో మాత్రం తులారాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి బయటపడడం కొరకు తులారాశి వారు అమావాస్య రోజు ఒక పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు కూడా విద్యపై ఎలాంటి ఆసక్తి లేకుండా సరదాగా తిరిగే విద్యార్థులు కూడా ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని విద్యలో కష్టపడుతూ తమ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల జీవితంలో కూడా పెను మార్పులు సంభవించబోతున్నాయి. విద్య పరంగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఇంటి వద్దనే ఉండి విద్యను అభ్యసించి ఉంటారో, అంటే ఇంటి నుండి కళాశాలకు లేదా పాఠశాలలకు వెళ్ళి అటువంటి వారు ఖచ్చితంగా విద్య పరంగా ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు మొదటగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బయటకు వెళ్ళడానికి భయంతో మీకు వచ్చినటువంటి అవకాశాలు, సీట్లను వదులుకున్నట్లయితే మీరు ఎంతో అభివృద్ధిని కోల్పోయినట్లే లెక్క. కాబట్టి అస్సలు విద్యార్థులు భయపడకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. విద్య పరంగా అంతటి అనుకూలంగా మీకు ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక రాజకీయస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు అనుకున్నటువంటి ఫలితాలకు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఏదో తెలియని లోటు అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా అనుచరుల బలం, ప్రజాబలం తగ్గడం వల్ల కొంచెం వ్యతిరేకత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం ఇలా రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజయోగం కారణంగా వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి బాటలో ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు నష్టాల్లో నడిచేటువంటి వ్యాపారాలు కానీ లేదా మీకు సరిగ్గా లాభం తెచ్చిపెట్టినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా అభివృద్ధి దశలోకి వెళ్ళడం జరుగుతుంది. వ్యాపారంలో కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల వ్యాపారం మరింత ముందుకు వెళ్తుంది. అలానే వ్యాపారానికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకోవడం జరుగుతుంది. ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో గత కొంతకాలం నుండి కూడా నూతనంగా పరిశ్రమ పనులు ప్రారంభించడానికి లేదా బ్రాంచ్ పనులు, యంత్రం కొనుగోలుకు మీరు ఎంతో కాలంగా రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆర్థిక సంస్థలు ఏ ఒక కారణాలు చెప్పి రుణాలు అనేవి నిరంతరం తిరస్కరిస్తూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల సహకారంతో రుణాలన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే రుణాలు అనేవి సకాలంలో లభించడం వల్ల వాటిని ఉపయోగించి చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా స్త్రీలతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే మీ యొక్క ఉద్యోగ విషయానికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో చర్చించకపోవడం మంచిది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చూసినట్లయితే చెరువుల వ్యాపారాలు కొంచెం మిశ్రమంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల
ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో వాహన ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం అభివృద్ధి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ రంగంలో మంచి మంచి కాంట్రాక్టులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం యుద్ధం చేయవలసే ఉంటుంది. కుటుంబంలో స్త్రీ కారణంగా వివాదాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్నేహితురాల రూపంలోని లేదా అత్తమామలు, తోబుట్టు స్త్రీ వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి స్త్రీల విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చివరిలో చెప్పబోయే పరిహారం ఏదైతే ఉందో దాని కనుక మీరు పాటించుకున్నట్లయితే స్త్రీ సంబంధిత సమస్యలు లేదా స్త్రీల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలన్నిటి నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. అలానే వివాహ విషయంలో మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని పొందుతారు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో సంతాన పరంగా నాగదేవత ఆరాధన చేసుకోవడం అలానే అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా సంతానానికి సంబంధించి త్వరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకూల ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేయడం జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా వాహనాలు కొనుగోలు చేయడం, గృహం కొనుగోలు చేయడం వంటివన్నీ కూడా ఈ మాసంలో జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అయితే వీరికి స్త్రీ సంబంధిత ప్రమాదం, వివాదాలు ఉన్నాయని చెప్పుకుందాం. దీని కొరకు అమావాస్య రోజు ఇప్పుడు చెప్పే చిన్న పనిని కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది. దీని కొరకు గుప్పెడు ఆవాలు తీసుకుని ఆ ఆవాల నలుదిక్కుల అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఈ నలుదిక్కుల కొంచెం కొంచెం గుప్పెడుతో వేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఈ ఆవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి పారే నీటిలో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ వేసేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా గ్రహించడం జరుగుతుంది. అలానే స్త్రీ సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇలా పారేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో ధూపాన్ని వేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే సాక్షాత్తు అమ్మవారిని ఆహ్వానించడంతో సమానం. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.